రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిపారు. అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చి కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసే గొప్ప నాయకుడని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా, తర్వాత సివిల్ సప్లై మినిస్టర్గా, ఆ తర్వాత సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన మంత్రివారి వారు ఇలా 56వ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని వారు అనేక రంగాలలో ఈ ప్రాంతానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రిగా, ఐటీ మంత్రిగా, తర్వాత ఏదైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి గారికి జోడించి వెన్నుదన్నుగా ఉండి 3 లక్షల కోట్ల పెట్టుబడుల తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి భూమిక పోషించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన శ్రీధర్ బాబు గారు. వారు ఇంకా రానున్న కాలంలో ఆరోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా విపరీతమైనటువంటి అనేక రంగాలలో కూడా అభివృద్ధి చెందే దశలో ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మండల శాఖ అందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.